దేవుని వాక్యంలో మనం చూసుకుందాము. మరి ఇది డిసెంబర్ నెల గనక, మరి డిసెంబర్ నెలలో ఎక్కడ చూసినా క్రిస్మస్ వాతావరణమే కనబడుతూ ఉంటుంది. ప్రాంతాల్లో, గ్రామాల్లో, మరి వివిధ పట్టణాల్లో కూడా మరి క్రిస్మస్ సందర్భముగా డెకరేషన్లు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. వాక్యాలు కూడా, మీటింగ్స్లు కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. సరే, ఏదేమైనా మరి ఇది క్రిస్మస్ మాసము, యేసు ప్రభు అందరికీ దేవుడు అని రాస్తుంది. కాబట్టి ప్రతి దేశంలో కూడా మరి వాళ్ళు మరి తప్పకుండా క్రిస్మస్ అనేది జరుపుకుంటూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. సరే, మరి యేసు ప్రభు గురించి ఒక విషయం నేను చెప్పదలిచినాను. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో అక్కడ గొర్రెల కాపర్లతో దేవుడు తన దూతను పంపించి చెప్పినాడు. ఏమని అంటే, మరి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీ దగ్గర తీసుకొచ్చినాను అంటాడు. ఈరోజు క్రిస్మస్ అయితే ఆరాధన అయితే కాదు, మనము పండగ క్రైస్తవులైతే కాదు, మనకు ప్రతిరోజు చెప్పాలి పండగనే కదా. ప్రతి ఆదివారం కూడా మనకు క్రిస్మస్సే. కాబట్టి ఇదేదో క్రిస్మస్ సందేశం అనుకోకండి. కానీ మనము మన కొరకు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు, మనకిచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యం ఏంటిది అనేది మనము ఒకసారి ధ్యానించుకునే ప్రయత్నమే ఇది. కాబట్టి మరి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నీ దగ్గరకు తీసుకొచ్చినానని దేవదూత ఆ గొర్రెల కాపర్లతో చెప్పినప్పుడు వాడు ఏంటిది ఆ మాట అనేది ఆలోచిస్తూ ఉంటే, నేడు దావీదు పట్టణమందు నేడు గొప్ప రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి సమాచారం ఇచ్చింది. మరి యేసు అంటే ఎవరు అంటే ఆయన రక్షకుడు అని అర్థం కదా. యేసు అంటే రక్షకుడు, ఆయన పేరులోనే రక్షకుడు అని రాస్తుంది. మరి లూకా సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో కానీ, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో కానీ యేసు ప్రభుకి యేసు అనే నామకరణం చేయడం జరిగింది. యేసు అంటే అర్థం ఏంటిది అంటే రక్షకుడు. ఆయన ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి? మతాన్నో, లేకుంటే ఇక ఏదో కులాన్నో, లేకుంటే ఇంక ఏదో ఒక గుంపునో, ఏదో ఒక వర్గంనో స్థాపించడానికో సమకూర్చడానికో ఆయన వచ్చింది కాదు. అందుకని యేసు ప్రభు అనేది మతము కాదు అంటారు. అవును ఏంది అంటే యేసు ప్రభు అన్నాడు, నేను మార్గమును అన్నాడు. ఆయన సత్యము, ఆయన జీవమైన వాడు కదా. మరి ఆయన మార్గంలో మనం నడిస్తే మరి ఆ సత్యదేవుడు మనల్ని జీవ మార్గంలో మనల్ని నడిపిస్తాడు కదా. కాబట్టి ఇంకేదో క్రిస్మస్కి మనము సిద్ధపడుతూ ఉన్నాం. ఇంకొన్ని రోజులైతే క్రిస్మస్, చాలా సంతోషము, క్రొత్త బట్టలు, క్రొత్తగా అంత అలంకరణ కదా. మరి ఇంటిని కూడా అలంకరించుకోవడము, ఇవన్నిట్లో అసలైంది మర్చిపోతూ ఉన్నారు. ఏంటిది మర్చిపోతున్నారు? దేవుని ఆరాధించడం మర్చిపోతూ ఉన్నారు. క్రిస్మస్ అంటే ఏంటిది? అర్థం ఏంటిదంట? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తు. మాస్ అంటే ఆరాధన లేకుండా ఉట్టి దేవుని కలిగి ఉంటున్నారు. మరి ఆరాధన లేకుండా, పూజించడం లేకుండా, సేవించడం లేకుండా, మొక్కడం అంటూ లేకుండా ఇంక ఏదో పండగలాగా మరి నడిచిపోతూ ఉంది. మరి మన సంఘం సేవలో పరిచర్యలో దేవదాస్ గారు పూర్వమామల్లో పరిచర్య చేస్తూ ఉన్నారు. తన పేరు దేవదాస్. తను ఒక క్రైస్తవ కుటుంబంలోనే జన్మించినాడు. చిన్నప్పటి నుంచి తనకు దేవుడు అంటే తెలుసు. చిన్నప్పటి నుంచి తన తల్లిగారి పేరు కూడా మరియా అనుకుంటా, తను కూడా ప్రభునందు నిద్రించినారు. అయితే చిన్నప్పటి నుంచి దేవుడు తెలుసు, కానీ మరి దేవునికి దూరంగా బ్రతికినాడు. చాలా మరి ఏ తప్పు లేదండి, అన్ని తప్పులు, అన్ని పాపాలు, అన్ని ఘోరమైన జీవితంతో జీవించినాడు తను. మరి అటువంటి జీవితాన్ని బట్టి తనకైతే తృప్తి లేదు, సంతోషం లేదు. కానీ ఎప్పటిలాగానే క్రిస్మస్కి వచ్చేవాడు, దేవుని ఆరాధించేవాడు. కానీ ఒకరోజు పాస్టర్ గారు మన సంఘంలో ఎప్పుడు కూడా క్రిస్మస్ ఆరాధన అని చెప్పి మరి అంటే పాస్టర్ గారు ఇంకా దులిపి కూర్చోబెడతారు. అంతేగాని నిన్నేదో మంచిగా నీ సంతోషం పాడు చేయకుండా నిన్ను సంతోషపెట్టే ఆచారం అంటూ పద్ధతిని ఇప్పుడు పాస్టర్ గారు పెట్టుకోలేదు కదా. కాబట్టి
ఆ రోజు కూడా మరి ఎన్నో క్రిస్మస్లు దాటిపోతూ ఉన్నాయి, ఇంకా నువ్వు మారకపోతే మరి యేసు ప్రభు వచ్చి అర్థమేముంది అనే ఒక మాట తన గుండెకి మరి ఆనించినాడు దేవుడు. ఆ మాటతో ఆ రోజే తను తీర్మానం చేసుకున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు. కొద్ది రోజులకే ఉపవాసాలు చేసినాడు, కొద్ది రోజులకే తన సొంత గ్రామానికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చినాడు. దాన్ని సాక్ష్యం అంటారు. అది సాక్ష్యం. కళలు, దర్శనాలు అవన్నీ పాస్టర్ గారు చెప్పే మాట ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోమంటారు. కళలు, దర్శనాలు కాదు చెప్పేది. నీ జీవితంలో ఏం జరిగిందో చెప్పు, నువ్వు ఎంత మారినావో చెప్పు. మరి ఆ విధముగా పరిచర్యకి వెళ్ళినాడు. మరి దేవుని మహాకృపను బట్టి ఆ చోట పరిచర్య చేస్తూ ఉన్నాడు. నిజముగా తన తల్లి పెట్టిన పేరు మరి బాప్తిజం తీసుకున్న తర్వాత దేవునికి దాసుడుగా మారినాడు. హల్లెలూయా. ఈ విధముగా ఒక్కరి సాక్ష్యం కాదండి, మన సంఘం సేవలో ఎంతోమంది మారిన జీవితాలు ఉన్నాయి. వాక్యమే మరి వారిని మార్చగలిగింది. మరి పాస్టర్ గారి యొక్క ప్రేమకు కరిగిపోయినారు చాలామంది కదా. కాబట్టి మరి క్రీస్తుని ఆరాధించాలి అంటే అసలైంది ఆరాధన లేకుండా అసలు పిసలుగా అన్నట్టుగా ఇంకేదో మనము సంబరాలు, ఇంకేదో డెకరేషన్లు, ఇంకేదో పండగ, ఇంకేదో వాతావరణము, ఇంకేదో వాళ్ళని పిలిచి భోజనాలు, ఇవి కాదు. నువ్వు ఎంతగా మారినావు. ఆయన వచ్చింది ఎందుకు వచ్చినాడు? ఒకే ఒక కారణము, నీకు రక్షణ ఇవ్వడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. మరి ఎంతగా నువ్వు రక్షణ పొందినావా? ఆ రక్షణను నువ్వు కాపాడుకుంటున్నావా? ఆ రక్షణను లేకుండా నువ్వు క్రీస్తుని ఆరాధిస్తానే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటే ఏమైనా అర్థం ఉందా? ఒక ఇంట్లో వాళ్ళు బర్త్డే చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ పాపది లేకుంటే వాళ్ళ బాబుదో బర్త్డే చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు తెలిసిన బంధువుల్ని, చుట్టాలని అందరినీ ఇన్వైట్ చేశారు. చాలా గంభీరముగా, చాలా ఆర్భాటముగా, చాలా సంతోషముగా వచ్చిన వాళ్ళకి ఏ తక్కువ లేకుండా అన్ని సపర్యాయాలు, మర్యాదలు అన్నీ చేస్తూ ఉన్నారు. చివరికి వచ్చారు బంధువులు, వెళ్ళిపోతూ ఉన్నారు, వాళ్ళ గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రతి ఒక్కరిని మంచి జరిగిందా, బాగుందా, వంటలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఫంక్షన్లు అడగాలి కానీ చర్చిలో అడగకూడదు, ఫంక్షన్లు అడగచ్చు. కాబట్టి మరి వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. అంతా అయిపోయింది, రాత్రి చాలా కాలం గడిచిపోయిన టైం అయిపోయింది. తర్వాత వాళ్ళకి గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? క్రిస్మస్ బర్త్డే బాబు ఎక్కడా? బర్త్డే కుటుంబం జరుపుకున్నారు, సెలబ్రేషన్ అయ్యింది, చాలా గంభీరంగా జరిగింది, చాలా పేరు వచ్చింది. కానీ బాబు ఎక్కడా? ఎప్పుడుకో జ్ఞాపకం వస్తే వెతుకుతూ ఉన్నారంట వాడు ఎక్కడ పోయాడని. చూస్తే ఎప్పుడో ఆ గిఫ్ట్ల కింద ఊపిరాడి చచ్చిపోయి ఉన్నాడు. ఏమైంది వాళ్ళ సంతోషం కదా? మరి ఇప్పుడు కూడా క్రిస్మస్ అంటున్నారే కానీ క్రీస్తుని ఆరాధించకుండా, అసలైన ఆ రక్షకుడు అనేది, ఆ రక్షణ అనేది అర్థము తెలియకుండా, ఆ రక్షణ అనే యొక్క అనుభవంలో లేకుండా పండగ జరుపుకునేది కాదు. నిజంగా మిమ్మల్ని పండగ సిద్ధపరుస్తూ ఉన్నాను. కానీ మరి మన రక్షణ ఏ విధంగా మనకు పదిలముగా ఉందా? రక్షణ అనేది మనం ఏ విధముగా కాపాడుకుంటున్నాము? యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనములు రాసుంటుంది. మరి యేసు ప్రభు వారు ఎందుకు ఈ భూమి మీదకి పంపబడ్డాడు అంటే నశించిపోయిన దానిని నిత్య జీవం పొందడానికి కదా. నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చినాడు. ఆల్రెడీ మనం చేసిన పాపాలను బట్టి మనం నశించిపోయినాం. మన పాపములను బట్టి మనకు శిక్ష పడ్డది. మరి ఏంటిది అంటే శిక్ష యుగ యుగాలు నిత్య నరక శిక్ష. ఆ శిక్ష నుండి విడిపించడానికి, మనకు తీర్పు తీర్చకుండా రక్షణ ఇవ్వడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. యేసు ప్రభువారు ఎంతోమంది మారిన జీవితాలు ఉన్నాయి. ఎన్నో అద్భుతాలు దేవుడు చేసినాడు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో సూచక్రియలు, ఎన్నో మాత్కార్యాలు చేసినాడు. కానీ వాటన్నిటిలో దేవునికి ఏంది సంతోషము అంటే ఒక్క మనిషి మారు మనసు పొందడము, ఒక్క మనిషి బాప్తిజం పొందడము, ఒక్క మనిషిని ప్రభుని అంగీకరిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఎందుకని బైబిల్ ఒక మాట రాస్తుంది, భూమి మీద
ఎవరైతే మారు మనసు పొందుతారో ఆ ఒక్క మనిషిని బట్టి పరలోకమంతా దేవదూతలు కలిసి సెలబ్రేషన్ చేసుకుంటారంట. మనమేమో ఎప్పుడు మనకు పండగ, క్రైస్తవునికి పండగలు లేవని బాధపడుతూ ఉంటారు. గుడ్ ఫ్రైడే వస్తే ఒక పండగ, ఈస్టర్ వస్తే ఒక పండగ, క్రిస్మస్ వస్తే ఒక పెద్ద పండగ. అది కాదు పండగ. నీవు మారు మనసు పొందడము పరలోకంలో పండగ. మనం జరిగించవలసింది ఈ భూమి మీద పండగల గురించి కాదు మనం ఆలోచన చేయాల్సింది. ఈ భూమి మీద సంతోషం గురించి కాదు మనం ఆలోచన చేయవలసింది. మనల్ని బట్టి పరలోకం ఎంత సంతోషంగా ఉన్నది, వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని బట్టి దేవుడు ఎంతగా ఆనందించగలుగుతున్నాడో కదా. దేని బట్టి? స్వస్థతని బట్టి కాదు, అద్భుతముని బట్టి కాదు, లేకుంటే నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యముని బట్టి కాదు. నీవు మారు మనస్సు పొందితే, నువ్వు నీ పాపము నుంచి బయటపడితే పరలోకంలో ఎక్కువ సంతోషము. అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అందుకనే యేసు ప్రభు వారి సిలువలో రక్తము కార్చినాడు కదా. కాబట్టి మరి బైబిల్లో కూడా ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని గురించి మనం బైబిల్లో చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే ఆమె వ్యభిచారము చేయుచుండగా పట్టబడ్డదంట. ఎప్పుడో చేసిన పాపం కాదు, మరి వాళ్ళ కళ్ళ ఎదుటే ఒక ఆమె తప్పు చేస్తూ ఉంది. ఆమెను తీసుకొచ్చినారు. ఏంటిది అంటే ధర్మశాస్త్రంలో మోషే ద్వారా దేవుడు చెప్పించినాడు. ఏంటిదంటే వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలని. మరి ఆమెతో పాపం చేసిన మగ మనిషి ఎక్కడా? ఆయన ఏ రాజకీయ నాయకుడో? నేనేం రాజకీయ నాయకుడిని తప్పొట్టట్లేదు, లేకుంటే ఇంకేదైనా డబ్బు ఉందో, ఇంకా పేరుందో, ఆయనని తప్పించేశారు. ఈ మొక్కమును పట్టుకొని వచ్చినారు. వచ్చి యేసు ప్రభుతో అంటా ఉన్నారు, ఈమె తప్పు చేసింది కాబట్టి తప్పుకు శిక్ష పెట్టవలసిందే, పడవలసిందే. నువ్వేమంటావు అంటే యేసు ప్రభు కింద కూర్చొని మరి ఇసుక మీద ఏదో రాస్తా ఉన్నాడు. రాస్తా ఉంటే వాళ్ళు మరలా అడుగుతూ ఉన్నారు, నువ్వేమంటావు? మరి తీర్పు తీర్చాలా వద్దా? మరి ఈ వ్యక్తికి మరి శిక్ష పడాలా వద్దా అంటే అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏమని? మీలో ఎవరు పాపము చేయలేదో వారు మొదట రాయేయండి, మిగతా వాళ్ళు రాలేయండి. రాలేసి కొట్టండి. నిజమే, ధర్మశాస్త్రంలో చెప్పబడ్డది, మోషే చెప్పినాడు, ప్రవక్త చెప్పినాడు, దేవుడే రాయించినాడు కాబట్టి కొట్టండి. కానీ కొట్టాలి అంటే మొదట చెయ్య ఎవరిది అంటే ఎవరైతే పాపము చేయలేదో, ఎవరైతే ఏ పాపమంటూ లేకుండా పరిశుద్ధంగా బ్రతికినారో వారు మొదటి రాయి వేయండి, మిగతా వాళ్ళందరికీ ఆశ కొట్టి చంపండి అంటే అక్కడ పెద్దలు మొదలుకొని చిన్నల వరకు అక్కడి నుంచి వెళ్ళిపోయినారని రాసి ఉంటుంది బైబిల్లో. పెద్దలు మొదలుకొని చిన్నవాళ్ళు వెళ్ళిపోతే అక్కడ మిగిలింది ఎవరు అంటే యేసు ప్రభు ఒక్కడే. అంటే ఏంది? యేసు ప్రభుకి అధికారం ఉన్నది తీర్పు తీర్చడానికి, యేసు ప్రభుకి హక్కు ఉన్నది. మరి ఆ రాళ్ళతో కొట్టి చంపే హక్కు ఆ యేసు ప్రభు ఒక రాయి వేస్తే మిగతా వాళ్ళందరూ రాయి వేయచ్చు. కానీ యేసు ప్రభు కూడా శిక్ష పెడతాడేమో అని చెప్పి ఆమె చూస్తూ ఉంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, అమ్మా నీకు ఎవరు కూడా తీర్పు తీర్చలేదా? ఎవరు కూడా నీకు శిక్ష వేయలేదా? అయితే మరి నేను కూడా నీకు శిక్ష పెట్టను, నేను కూడా నీ పాపాలు క్షమిస్తున్నాను, ఇక మీదట పాపము చేయకుండా బ్రతకమని దేవుడు చెప్పినాడు. ఎందుకు వచ్చినాడు ఆయన? ఆ సందేశం ఇవ్వడానికి దేవుడు చెప్పినాడు. ఎందుకు వచ్చినాడు భూమి మీద కంటే తీర్పు తీర్చడం కొరకు కాదు, శిక్ష విధించడం కొరకు కాదు, రక్షించడానికి వచ్చినా అన్నాడు. మరి అవును, యేసు ప్రభువు నీ పరిస్థితులు ఏ విధముగా ఉన్నా, నీ స్థితిగతులు ఏ విధముగా ఉన్నా వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను రక్షించగలడు. నీకు ఏ పరిస్థితి అయినా పరిస్థితి నీకు ప్రాణాపాయముగా ఉండొచ్చు. కొంతమంది అనుకుంటారు నాకు ఇంకా మరణమే శరణ్యం అని. కొంతమంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఎంత ఘోరం, ఎంత భయంకరమో. మరి చిన్న పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఏదో ఫెయిల్ అయ్యారనో, లేదంటే మార్కులు తక్కువ వచ్చినాయనో, లేకుంటే తల్లిదండ్రులు ఏదో ఇబ్బంది పెట్టినారనో, లేదంటే ఒక ఆమె అయితే ఫోన్ లాక్కుందని చెప్పి పోయి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యతో పరిష్కారం కాదు కదా, ఆత్మహత్యలతో పరిష్కారం కాదు. బ్రతికి సాధించాలి. మరి నువ్వు అంటావేమో నేను బ్రతకడానికి నాకు ఏంటి ఆధారము అని, నాకు డబ్బు లేదు, లేకుంటే నాకు మనుషులు లేరు, నాకు ఇంకెవరు అండ లేదంటావేమో. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, సజీవుడైన దేవుడు ఉన్నాడు. నేను తప్పక నీ పరిస్థితుల్లో అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు కదా. కాబట్టి నువ్వు దేవుని ఆధారము చేసుకుంటే నీ మరణమును జీవముగా మారుస్తాడు. హల్లెలూయా.
నీ మరణకరమైన పరిస్థితిని బ్రతికించుట కొరకు, జీవించుట కొరకు దేవుడు కృప చూపుతాడు. అందుకని బైబిల్లో హాగర్ అనే వ్యక్తి దేవుడికి ఒక పేరు పెట్టింది. ఏమని పేరు? చూచుచున్న దేవుడవు. ఎందుకు? తన భర్త తనను చూడడం లేదు, నాన్న వాళ్ళు ఎవరు తనను చూడడం లేదు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడంట తన పరిస్థితి. తప్పెవరిది? తప్పెవరిది అంటే మరి హాగర్దే తప్పు. ఎందుకు? మరి అక్కడ చూసినట్లయితే ఆది కాండము 16వ అధ్యాయము 4వ వచనమును చూసినట్లయితే, దాసిగా ఉన్న ఆమెని షారా తీసుకొచ్చి వివాహం జరిపించింది అబ్రహాముకి వివాహం జరిపిస్తే ఆమె ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతకుముందు ఆమె ఒక పనిరాలు, ఒక దాసురాలు, తను ఎవరు లెక్క చేయరు. కానీ అలాంటి ఆమె ఆ కుటుంబానికి యజమానిగా తయారైంది. అప్పుడు ఏమైందంట? షారా దృష్టికి, ఆమె దృష్టికి ఏ విధంగా ఉంటుందంట? మరి నీచముగా, షారాను నీచముగా చూడడం మొదలైందంట. కొంతమంది వాళ్ళ స్థితిగతులు మారిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోతారు, ఏ స్థితిలో నుంచి వచ్చారో మర్చిపోతారు. ఏమంటారు? కళ్ళు తలకెక్కినైరా అంటారు. కానీ కళ్ళు ఎక్కడ ఉండాలంట? తల కింద ఉండాలి రా. కానీ కొంతమంది వాళ్ళ స్థితి, వాళ్ళ గతి అన్నీ మర్చిపోయి ఏదో ఎచ్చులు చెప్తూ ఉంటారు. మరి దేవుడు కృతజ్ఞత లేకపోతే నాబాలును మొత్తెను, అతడు చచ్చెను అని రాసి ఉంటుంది. ఏంటిదంటే ఒకటే కారణం, కృతజ్ఞత లేనందుకు. హాగరు కూడా ఎందుకు ఆమె తరమబడ్డది, ఎందుకు ఆమె అరణ్యంలో పోయిందంటే ఆమె యొక్క పొరపాటే. ఆమె షారా ఎడల కృతజ్ఞత మర్చిపోయింది. సొలొమోను అంట జ్ఞానవంతుడు కదా, ఆయనకి ఎంతోమంది భార్యలు. ఆ భార్యల్లో ఒక ఆమె చింతకాయ చెట్టు కింద చింతకాయలు ఏరుకుని కాలం గడుపుతూ ఉన్నదంట. మరి రాజు ఆమె స్థితిని చూసి ఆమెను ప్రేమించి ఆమెని రాజభవనంలో తీసుకెళ్ళి రాణిని చేశాడు. రాణిని చేసిన తర్వాత కొద్ది రోజులు అయిపోయిన తర్వాత సొలొమోను రాజు ఏం చేసినాడంట? చింతకాయలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడంట. ఇంట్లో పెడితే ఈమె ఏమనాలి? చింతకాయలు ఏరుకునే నన్ను రాణిని చేసినావు నువ్వు అని చెప్పి ఆ యొక్క సొలొమోన్ని పొగడాలి, ఆ తర్వాత దేవుని గణపరచాలి. కానీ ఏమన్నదంట? రాజా, ఇదేంది రాజా, వంకటింకరగా ఉన్నాయి అన్నదంట. ఏంటంట? చిన్నప్పటి చూసింది చింతకాయలు వంకటింకర లేకుంటే చక్కగా ఉంటుందా? సొరకాయలాగా. కానీ దాని మీద ఏదో చేస్తూ ఉంటే, అవునా అమ్మ వంకటింకరగా ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళి ఆమెని మళ్ళీ అడుగులోని వదిలిపెట్టి వచ్చాడంట. ఏంటిది? స్థితి మర్చిపోయాను కదా. చాలామంది కూడా దేవుని నమ్మి దేవుడు ఎంతగానో దీవిస్తూ ఉంటే మర్చిపోతూ ఉంటారు. మరి దేవుడు ఏం చేస్తాడు? నెబుకద్నెజర్కి గడ్డి మేపినట్టు కొన్ని పరిస్థితులు తాకనిస్తాడు. అదే విధముగా హాగరు కూడా అదే పరిస్థితి వచ్చింది. హాగరు కూడా అదే పరిస్థితి వస్తే తనని మరి ఆ షారా చాలా శ్రమ పెట్టిందంట. శ్రమ పెడితే ఆమె మరి ఆ యొక్క ఇల్లు వదిలిపోయి పారిపోయింది. పారిపోతే మరి దేవదూత అక్కడ ప్రత్యక్షమయ్యి మరి 16వ అధ్యాయము 9వ వచనంలో హాగరుతో దేవుడు ఒక మాట అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? నువ్వు తిరిగి నీ యజమానుని ఇంటికి వెళ్ళు, అంతేకాదు మరి నీ యొక్క యజమానులైన మరి షారా చేతి క్రింద అణిగియుండు. నువ్వు మరి షారా కంటే గొప్పగా నువ్వు ఊహించుకోకు, నువ్వు షారా తర్వాతనే అని చెప్పి కొంచెం బుద్ధి చెప్పి పంపించినాడు. పంపించిన తర్వాత మళ్ళీ ఒక సమయంలో మరి షారాని దేవుడు కనికరించి కుమారుని ఇచ్చినాడు. కుమారుని ఇచ్చిన తర్వాత మరి హాగర్ యొక్క కుమారుడైన ఇష్మాయేలు ఇస్సాకుని ఏం చేసినాడంట? పరిహాసం ఆడుతూ ఉన్నాడంట. పరిహాసం ఆడుతూ ఉంటే అప్పుడు తల్లి చెప్పాలి ఏమని? వద్దురా మరి హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మన సంఘం చెందిన సోదరి కాన్పుతో ఉన్నారంట. తనకు సుఖమైన కాన్పు కొరకు ప్రార్థన కోరుతూ ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేములమ్మ గారి కోడల కొరకు ప్రార్థన చేద్దాము. త్వరగా హాస్పిటల్కి రమ్మన్నారు. వారిని
కాబట్టి ప్రార్థన చేద్దాం. సుఖమైన కాన్పు దేవుడు అనుగ్రహించాలని. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకే వందనాలు ప్రభా. జరుగుతున్న యొక్క ఆరాధన అంతట్లో నా తండ్రి ప్రభా, మీ సన్నిధి, మీ యొక్క ఆధిపత్యం, మీ నడిపింపు కొరకు వేడుకుంటున్నా తండ్రి ప్రభా. ఇప్పుడు అనారోగ్యం నా తండ్రి ప్రభా, పరిశుద్ధుడా నీకే సుఖమైన కాన్పు నా తండ్రి ప్రభా బిడ్డకు అనుగ్రహించండి. నా తండ్రి ప్రభా, ప్రసవ వేదనతో ఉండాలని బిడ్డకు నా తండ్రి ప్రభా, మీ మంచి నాయన ప్రభా, నాయన కాన్పు యొక్క నా తండ్రి ప్రభా పురిటి నొప్పులు అనుగ్రహించి నా తండ్రి ప్రభా, తల్లికి బిడ్డకు క్షేమం మీరు అనుగ్రహించమని, ప్రతి ప్రమాదము, ప్రతి కీడు, ప్రతి నష్టము కొట్టివేయవలసిందిగా వేడుకుంటూ, ఇదిగో నా తండ్రి ప్రభా, బిడ్డకు సుఖమైన కాన్పు మీరు అనుగ్రహించి మంచి వార్త వినిపించవలసిందిగా మా సంఘం శౌచందిన ఒక్కొక్కరి కొరకు కూడా ప్రార్థిస్తూ, ఇంతమంది అయితే నా తండ్రి ప్రార్థన కోరుతూ నాయన ప్రభా మీరు విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉన్నారు, వారి అవసరాలు తీర్చమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సరే, అయితే మరి తిరిగి ఇష్మాయిల్ ఇస్సాకుని ఏడిపిస్తూ ఉంటే అప్పుడు షారా మరలా అన్నది, ఇష్మాయిల్ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, తనని పంపివేసే అంటే అప్పుడు మరి తండ్రి కాబట్టి, ఇటుపక్క భర్త కాబట్టి మరి ఒక నీళ్ళతిత్తి ఇచ్చినాడు హాగరికి. కానీ అది కొన్ని గంటలు కూడా వారికి దాహం తీరలేదు. ఏమైంది? కొద్దిసేపటికే మరి ఆ పిల్లవాడికి నీళ్ళతో అలమటిస్తూ ఉన్నాడు ఆ ఎడారిలో. నీళ్ళు దొరకడం లేదు. దొరకకపోతే అప్పుడు అనుకున్నదంట, ఏమంటుంది? ఆదికాండము 21వ అధ్యాయము 10వ వచనం, 15వ వచనం. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి చేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడి పరిస్థితి, ఒక పక్కన తల్లి బిడ్డనేమో ప్రాణంతో విలవిల్లాడుతూ ఉన్నాడు, నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, తన దగ్గర నీళ్ళు అయిపోయినాయి. భర్త ఇచ్చింది, లేకుంటే ఆ తండ్రి ఇచ్చిన ప్రేమ అయిపోయింది. తల్లిగా ఆ బిడ్డ కొరకు ఎంతగానో తప్పిస్తుంది, కానీ ఎక్కడ తనకు మరి మార్గం లేదు. ఏం చేసిందంట? చేయాల్సింది లేదని చెప్పి ఆ బిడ్డని అక్కడ పడేసిందంట. చూస్తూ ఉంటుందంట. ఏం చూస్తుంది? ఎట్లా చచ్చిపోతాడు నా కొడుకు అని. కానీ ఏం చేసిందంట? ఎలుగెత్తి దేవునికి ప్రార్థించింది. నీ పరిస్థితులు మార్చబడాలి అంటే నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యి. ఎందుకు? దేవుడు మాత్రమే నీ జీవితంలో కలగజేసుకోవలసినది. దేవుడు మాత్రమే ఆ కార్యము చేయవలసింది. ఆ కార్యం ఇంకెవరు చేయలేరు. ఆ కార్యం ఎవరు చేయలేరు. కాబట్టి మరి చావు కొరకు ఎదురు చూస్తున్న ఆ పరిస్థితిలో తను ఎలుగెత్తి ఏడిస్తే దేవుడు తన ప్రార్థన విన్నాడు. అంతేకాదు, దేవుడు తన కొరకొక ఊటను సృజించినాడు. మరి ఆ విధముగా మరి ఆ తల్లి బిడ్డలు ప్రాణముతో బ్రతకగలిగినారు కదా. కాబట్టి నువ్వు అనుకుంటున్నావేమో అంతమేమో అనుకొని కాదు. దేవుడు నీ కొరకు వచ్చింది ఎందుకు అంటే నీకు రక్షణ అనేది ఇవ్వడానికి వచ్చినాడు. ఆ రక్షణలో నువ్వు బ్రతుకుతావు. మరి మొర్దెకై కాలంలో, ఎస్తేరు కాలంలో చూసినట్లయితే మరి వారికి మరణ శాసనమే వచ్చింది. ఆ శాసనాన్ని ఎవరు మార్చలేరు. కానీ వాళ్ళు ఏం చేసినారు? కలిసి, యూదులంతా కలిసి ప్రార్థించినారు, ఉపవాసం ఉన్నారు. మరి మనం ఎంతగా ప్రార్థిస్తూ ఉన్నాం? ప్రార్థనలతోనే నీ పరిస్థితులు మార్చబడతాయి. నీకున్న కరువే కానీ, నీకున్న అప్పులే కానీ, నీకున్న అనారోగ్యమే కానీ, నీకున్నటువంటి ఎటువంటి పరిస్థితులే కానీ మార్చబడాలి అంటే నేను దేవుని నమ్ముకున్నా అంటే సరిపోదు. దేవుని నమ్ముకున్నా అంటే సరిపోదు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? దేవుడు ఇగో హాగర్ని, ఇష్మాయిలను ప్రాణముతో బ్రతకగలిగినారంటే దేవుడు వారిని బ్రతికించినాడు. ఎప్పుడు అంటే వారు దేవునికి మొరపెట్టినప్పుడు. యూదా జాతిని మొత్తాన్ని నాశనం చేద్దామనుకున్నాడు, చంపుదామనుకున్నాడు. శాసనమే బయలుదేరింది. కానీ ఎస్తేరు ఒక మంచి మాట ఉంటుంది. 4వ అధ్యాయము 14వ వచనంలో, యూదులకు సహాయము, విడుదల ఎక్కడి నుంచైనా వస్తుంది. అవును, నువ్వు దేవుని నమ్మితే తప్పక నీకు రక్షణ అనేది ఎక్కడి నుంచైనా దేవుడు చేయగలడు. నీకు ఎక్కడి నుంచైనా సహాయము దేవుడు తీసుకురాగలడు. అందుకనే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మరి దేవునికి మాత్రమే లోబడినారు. అవసరమైతే వాళ్ళు ప్రాణమని ఇవ్వడానికైనా తెగించినారు. పాస్టర్ గారు ఎప్పుడు ఒక మాట అంటుంటారు, సచ్చే ధైర్యం ఉంటే బ్రతకడానికి హక్కు ఉంటుందంట. రా, అంతకుముందు వాక్యం చెప్పేటప్పుడు ఇదే మర్చిపోయాను నేను. బ్రతకడానికి ధైర్యం కాదు, సచ్చే ధైర్యం నీకుంటే దేవుని కొరకు నీవు బ్రతకగలవు. ఉన్నదా దేవుని కొరకు ధైర్యము? ఉన్నదా దేవుని కొరకు నువ్వు నిలబడితే నీ పరిస్థితులు ఎందుకు మార్చడు దేవుడు?
తప్పక మారుస్తాడు. ఎందుకు రక్షించడు దేవుడు? తప్పక రక్షిస్తాడు, తప్పక రక్షిస్తాడు. నీకున్న ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించగల దేవుడు. కాబట్టి మరి యూదుల యొక్క మరణ శాసనాన్ని దేవుడు మార్చినాడు కదా. కాబట్టి దేవుడు ఎవరు అంటే నీకున్న ప్రతి పరిస్థితుల్లో కూడా రక్షణ ఇవ్వడానికే వచ్చినాడు. 2 సమూయేలు గ్రంథము 22వ వచనంలో 22వ అధ్యాయంలో చూసినట్లయితే దావీదు దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో స్తుతిస్తూ ఉన్నాడు? తను ఎన్నో శత్రువుల యొక్క మరి మరణపు అంచుల్లో నుంచి తప్పించుకున్నాడు ఎన్నోసార్లు, ఎన్నో మార్లు. వాటన్నిట్లో దేవుని ఏమని స్తుతిస్తూ ఉన్నాడంటే దాదాపు ఆ అధ్యాయంలో 9 సార్లు చెప్తా ఉన్నాడు. ఏమని? నాకు రక్షణను దేవుడు అనుగ్రహించినాడు, ఆయన రక్షణ కేడమై ఉన్నాడు, ఆయన రక్షణ కర్త అయి ఉన్నాడు అంటున్నాడు. చూడండి 22వ అధ్యాయం 1వ వచనం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినంన దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడు ఇట్లా నేను, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. 3వ వచనం. నా కేడము, నా రక్షణ శృంగము, నా రక్షణ శృంగము. నా ఒక దగ్గర దేవుని ఎంతగా తను స్తుతిస్తా ఉన్నాడు. ఎందుకు అంటే తనను దేవుడు ఎన్నో మార్లు రక్షిస్తా ఉన్నాడు. అవును, ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. మరి పోలీసులను కూడా అంటారు రక్షక భటులు అని. మరి పోలీస్ స్టేషన్ కూడా పెడతారు పేరు రక్షణ నిలయము అని. కానీ మరి వారందరికంటే కూడా దేవుడు మనల్ని ముందుగానే రక్షించగలడు. కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా ఏంటిది అంటే పరలోక ప్రార్థనకి నువ్వు డైల్ చేయాలంట. ఏదైనా అపాయం వస్తే మనము 100కి కాల్ చేస్తాం, చెయ్యాలి. లేకుంటే 108కి కాల్ చేస్తాం, చెయ్యాలి. కానీ ఆ రెండిటికంటే ముందు ఎవరికి కాల్ చేయాలి? ఎవరికి కాల్ చేయాలి? ఏం నెంబర్ అది? పరలోక ప్రార్థన నెంబర్ తెలుసా? పరలోక ప్రార్థన నెంబర్ 333. ఫోన్లో కొట్టేది కాదు అది. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథము 33. దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం అది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నేను నీకు ఉత్తరం ఇస్తాను. అది దేవుని మాట. పరలోకపు నెంబర్ ఇది 333. ఫోన్లో కొట్టుకునేది కాదు, సేవ్ చేసుకునేది కాదు. బుర్రలో సేవ్ చేసుకుంటే బాగుంటుంది. నీకు ఏ పరిస్థితిలో వచ్చినా నువ్వు వెంటనే దేవునికి మొరపెట్టచ్చు కదా. ఏంటిదంట? నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు తప్పక ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢార్థమైన సంగతులను నీకు నేను తెలియజేస్తును కదా. కాబట్టి ఎస్తేరు మొర్దెకై చెప్పినాడు తనకి చిన్నప్పటి నుంచి, దేవుడు ఉన్నాడమ్మా, దేవునికి ప్రార్థించాలి అని. కాబట్టి ఏం చేసింది? యూదా జాతి మొత్తము 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము, మన పరిస్థితులు దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. మరి నీకొచ్చిన పరిస్థితి, నీ వ్యక్తిగతముగా లేకుంటే నీ కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నువ్వు చేయవలసిందల్లా ఏంటిది? ఏశావు యాకోబును ఎదుర్కోవడానికి కాదు, చంపడానికే మనుషుల్ని వేసుకుని వస్తూ ఉన్నాడు. యాకోబుకు అర్థమైంది. ఏం చేసినాడు? సమస్తాన్ని పక్కన పెట్టి కొండకు బారిపోయినాడు. ఎందుకు? దాక్కుందామనా? కాదు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను వదలను ప్రభు అని చెప్పి రాత్రంతా పెనుగులాడినాడంట, రాత్రంతా ప్రార్థించినాడంట. మరి మనకుండాలి ఏంటిది? ప్రార్థననే జీవితం, ప్రార్థననే మరి మనస్సు మనం కలిగి ఉండాలి. నీకున్న ఏ పరిస్థితుల్లోనైనా హాగరు ఆ చావు బ్రతుకుల మధ్యలో డాక్టర్లే అంటారేమో ఇంకా లాస్ట్ చివరి క్షణము, కానీ దాని దేవుడు మొదలుగా దేవుడు చేయగల దేవుడు, నీ యొక్క ఆయుష్ను పొడిగించగలిగిన దేవుడు
అందుకనే దావీదు దేవుని 22వ అధ్యాయము ద్వారా ఒక పాట పాడుతున్నాడు, గీతమే కట్టినాడంట. నా దేవుడు నాకు రక్షణ శృంగమై ఉన్నాడు, నాకు రక్షణ దుర్గమై ఉన్నాడు. నా శ్రమల్లో, నా పరిస్థితుల్లో దేవుడు ఎన్నో మార్లు నన్ను రక్షించినాడు అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మరి మన జీవితంలో మనం ఎంతగా దేవుని స్తుతించగలుగుతున్నామో. కాబట్టి మరి అదేవిధంగా ముందుకెళ్ళినట్లయితే, అందుకని కీర్తనలు 91వ అధ్యాయము 15-16 వచనంలో చూసినట్లయితే, నాకు మొరపెట్టగానే నీకు ఉత్తరం ఇచ్చేదను, నా రక్షణ అతనికి చూపించేదని దేవుడు అంటా ఉన్నాడు. ఏంటిదంట? నువ్వు దేవునికి మొరపెడితే రక్షణ అనేది ఏంటిదో దేవుడు నీకు తెలపడం కాదు, నీకు మాత్రమే కాదు, నిన్ను చూసిన వారు సాక్ష్యం ఇస్తారు. నిన్ను చూసిన వారు అన్య జనులు సైతము నీ దేవుడే నిన్ను రక్షించినాడు, నీ దేవుడే నిన్ను దీవించినని చెప్పే సాక్ష్యముగా నిన్ను నిలబెట్టగలడు. కాబట్టి ఏం చేయాలి? దేవునితో నివాసం, దేవునితో సహవాసము కలిగి ఆయనకు మొరపెట్టే, ఆయన వైపు చూసే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. నెహెమ్యాకు రాజు వాగ్దానం చేస్తున్నాడు, ఏందయ్యా నీ బాధ చెప్పు అన్నాడు. నెహెమ్యా కాలంలో నెహెమ్యా దేవుని మందిరం పాడైపోయింది, నా ప్రజలు, నా యొక్క దేవుడిచ్చిన పూర్వీకులు ఇచ్చిన వాగ్దాన దేశము నాశనం అయిపోయింది, శత్రువులు మరి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటిని బట్టి నెహెమ్యా కృంగిపోతా ఉంటే రాజు అన్నాడు, ఏందో చెప్పు, ఏందో అడుగు, నీకు ఇస్తానంటే ఏం చేసినాడు నెహెమ్యా? రాజు చెప్పాడు కదా అని చెప్పి చీట అంతా తీశాడా? లేదు. పరలోకమందున్న దేవునికి మొదట తల వంచినాడు, ప్రార్థించినాడు. ఆ తర్వాత రాజుకు విన్నవించినాడు. ఏదైతే చెప్పినాడో ఏది కూడా మిస్ కాకుండా అన్నిటికీ శాంక్షన్ చేసినాడు రాజు కదా. ఎవరికి మొరపెట్టినాడు? దేవునికి కదా. కాబట్టి మనము చూడవలసిందల్లా ఏంటి అంటే దేవుని వైపు. అందుకనే యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం రాసి ఉంటుంది, రక్షింపలేకపోవడానికి నా హస్తము కురచక్కలేదు కదా. దేవుని చెవులు, దేవుని యొక్క చేతులు చిన్నగా లేవు. తప్పక నిన్ను ఆదుకుంటాడు, తప్పక దేవుడు నిన్ను లేవనెత్తాడు. ఏ మధ్యలో ఉన్నా, ఏ మూలను ఉన్నా దేవుడు నిన్ను లేవనెత్తగల సమర్థుడు ఆయన. మంచి దేవుడు. ఆయన రక్షణ ఇవ్వడానికే వచ్చినాడు, ఆయన రక్షణ నీకు చూపించడానికే వచ్చినాడు. అసలుగా మరి అసలైన వాక్యంలోకి మనం వెళ్తున్నాము. రక్షణ అంటే ఏంటిది? రక్షణ అంటే ఏంటిది? లూకా సువార్త 1వ అధ్యాయము 67వ వచనం. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. పరిశుద్ధాత్మ పూర్ణుడై బాప్తిస్మిచ్చి యోహాను తండ్రి అయిన జకర్యా ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు అంటే, ఆ ప్రవచనంలో ఒక మాట చూసినట్టయితే 75వ వచనం, అంటే చివరి వచనం, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి, మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. హల్లెలూయా. రక్షణ అంటే ఏంటిది? రక్షణ అంటే ఏంటిది అంటే నువ్వు బ్రతుకు దినములంతా కూడా ఏ విధంగా ఉండాలంట? నిర్భయముగా జీవించడానికి. అంతేకాదు మరి ఇంకేమని రాస్తుంది? శత్రువుల చేతుల నుండి నిన్ను విడిపించట కొరకు. అంతేకాదు ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను జీవించట కొరకే రక్షణ అనేది దేవుడు ఏర్పరిచినాడు. ఆ రక్షణ అనే దాని కింద దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నువ్వు ఎవరువో అంటే రక్షించబడినావు. దేనికి రక్షించబడ్డావు? రక్షణ అంటే అర్థం ఏంటిది? నా పాపాల యొక్క క్షమాపణను మాత్రమే కాదు, ఏంటిదంట? ప్రతి అపవాది యొక్క క్రియల నుండి, శత్రువుల నుంచి నేను దేవుడు విడిపించడానికే నీకు రక్షణ అనేది దేవుడు ఏర్పరిచినాడు. చాలామందికి నాకు ఇంతమంది విరోధులు, ఇంతమంది శత్రువులు, నేను బతుకుతానో చస్తానో అనే ప్రాణ భయము అనితో భయపడుతూ ఉంటారు. కానీ దేవుడు సెలవు లేకపోతే నీ జీవితంలో ఏది కూడా జరగదు. ఒక తలలో నుంచి ఒక ఎంట్రుకు రాలాలంటే కూడా దేవుడు సెలవివ్వాలి కదా. కాబట్టి మరి ఆ విధముగా తీర్మానం చేసుకుని బ్రతకమన్నాడు దేవుడు. ఎందుకు? రక్షించేది ఆయనే, పోషించేది కూడా ఆయనే. కాబట్టి మరి శత్రువుల యొక్క చేతి నుండి దేవుడిని విడిపించడానికి రక్షణ అనేది ఏర్పరిచినాడు. మరి త్వరగా ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త
13వ అధ్యాయం 39వ వచనం చూసినట్లయితే, నీ శత్రువు ఎవరు అంటే భూమి మీద ఒకడే. ఎవరు? మా పాలోడన్నా. శత్రువు ఎవరో కాదన్నా, మా తమ్ముడే అన్నా, లేకుంటే మా అక్కే అన్నా అని అంటేవేమో. కాదు, వాళ్ళు శత్రువులు కాదు. వాళ్ళ కొరకు నువ్వు ఏం చేయాలంట? ప్రార్థించాలంట. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా శత్రువుల యొక్క కాలు తీసేయమని, చేయి తీసేయమని, కన్ను తీసేయమని కాదు. ఏమన్నాడు దేవుడు? వాళ్ళ యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఈ బాధ శత్రువులకు కూడా రావద్దంటారు చాలామంది. నేను పడుతున్న బాధ శత్రువులకు కూడా రావద్దు కదా. అది మంచి మనస్సు. కాబట్టి మనకున్న శత్రువు ఎవరు అంటే బైబిల్లో రాసినది, శత్రువు అంటే అపవాది. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని చెప్పి వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి నీకున్న శత్రువు ఎవరు అంటే ఇంకేదో వేరే యొక్క మతాల గురించి మనం కించపరిచేది కాదు. ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి. ప్రతి ఒక్కరిని మనము గౌరవించాలే కానీ మరి దూషించేది కాదు, తప్పు అది. అందుకే ఇందాక సాక్ష్యంలో ఆపగలిగినాను. కాబట్టి మరి ఏది ఏమైనా మనకు గ్రహింపు ఉండాలి, మెలకు ఉండాలి, ఆలోచన ఉండాలి, వివేచించగలగాలి. మరి ఆ విధంగా శత్రువు అంటే అపవాది కదా. మరి అందుకనే బైబిల్లో ఒక మంచి మాట రాసి ఉంటుంది. లూకాసు సువార్త 10వ అధ్యాయము 19వ వచనములో, పాములను తేలును త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహిస్తున్నా అంటున్నాడు దేవుడు కదా. ఏది కూడా నీకు హాని చెయ్యదు. నువ్వు రక్షణలోకి వస్తే, నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే, నీకు హాని జరగాలి అంటే దేవుని దాటి రావాలి. దేవుని దాటి రావాలి. ఎందుకో మనల్ని సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. వాళ్ళు మనుషులకు అర్థం కాకపోవచ్చు కదా. గడిచిన వారంలో కూడా ఇదే మాట మీకు చెప్పినాను. ఎలీషా మరి తన దగ్గర ఉన్న పరిచాకుడు అనుకుంటున్నాడు, అయ్యో శత్రురాజంతా చుట్టూ కమ్ముకున్నారు, ఇక మనకి దినమే తద్దినమే అనుకున్నారు. కానీ దేవుడు వారికి ఎంత కాపుదలు ఇచ్చినాడు అనేది తన కళ్ళు తెరిచినప్పుడు చూడగలిగినాడు కదా. కాబట్టి మరి శత్రు బలమంతటి పైన దేవుడు మనకు మరి అధికారం ఇచ్చినాడు. కాబట్టి ఏది కూడా నీకు హాని చేయదని దేవుడు అంటున్నాడు. అందుకనే మరి సంసోనుని దేవుడు ఎన్నో మార్లు దేవుడు కాపాడినాడు. దావీదుని ఎన్నో మార్లు దేవుడు కాపాడినాడు. 1 సమూయేలు 18వ అధ్యాయము 11వ వచనము చూసినట్లయితే, సౌలు నేర్పరితనము, యుద్ధ వీరుడు, యుద్ధశూరుడు. తను గురి చేసి కొడితే తప్పకుండా మరి ఆ యొక్క గురి మిస్ కాదు. కానీ అలాంటిది దావీదును 2 మార్లు చంపాలనుకున్నా కూడా, ఈట ఇరిసినా కూడా దావీదు తప్పించుకున్నాడంట. తప్పించుకుంది దావీదు కాదు. అక్కడ ఒక మంచి మాట రాసి ఉంటుంది. 1 సమూయేలు 18వ అధ్యాయము 12వ వచనం, 11, 12 వచనాలు. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదును అనుకొని సౌలు ఆ ఈటను విసిరాను. అయితే అది తగులకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైండుట చూచినాడు. ఏంటిదంట? మరి చంపుదామనుకున్నా కూడా చావనివ్వలేదు దేవుడు. మరి నువ్వెందుకు 24 గంటలు నేను చచ్చిపోతా, నేను ఎందుకు బతకాలి, ఇదే మాట అన్నా. నేను చచ్చిపోతానేమో అన్నా, నా సావు మీరే చేయండి అన్నా. ఇదొక కొత్తది. ఏదంట? వాళ్ళ సావులు మేమే చేయాలంట. ఈ సావు గురించి మాట్లాడడం ఎందుకో వచ్చింది? సావు గురించి నువ్వు మాట్లాడేది కాదు. దేవుని కొరకు బ్రతుకుతానని చెప్పు. దేవుని మహిమ కొరకు జీవిస్తానని చెప్పు. ఆయన సెలవు వస్తే నువ్వు ఉండమన్నా ఉండేది కాదు, వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి కదా. హిజ్కియాని రా అంటే లేదు నేను ఉంటా అన్నాడు. ఏమైంది? తన వంశానికి, ఇశ్రాయేలు ప్రజలకి దాసత్వం వచ్చింది కదా. కాబట్టి మరి దేవుడు రమ్మన్నప్పుడు వెళ్ళిపోవాలి. మన కాపరి గారు కూడా మరి అంతకుముందు తన పేరు కేడి సామ్యుల్ గారు. కానీ ఒకసారి దేవుడు అన్నాడు, వస్తావా నా కుమారుడు అంటే తల్లిదండ్రులు చెప్పేసినాడంట, నాకు కనీసం స్నానం కూడా చేయించకండి అని చెప్పి రూమ్లో పోయి తలుపేసుకొని గొల్లెం వేసుకున్నాడు. మరి పరలోక దర్శనమును చూసినాడు. మరి ఆ పరలోకంలో ఎంతోమంది భక్తులతో మాట్లాడుకున్నాడని కూడా మనకు చాలాసార్లు చెప్పినారు. కానీ దేవుడు అన్నాడంట, ఇంకా కొద్ది కాలం నీకు ఆయుష్ ఇస్తున్నానని చెప్పినాడు. అప్పుడు చెప్పినాడు దేవుడు అబ్రహాము లేయన్నప్పుడు, అప్పుడు తన పేరు మార్చుకున్నాడు. దేవుడు చెప్పిన పేరు ముందు పెట్టినాడు, మరి తల్లిదండ్రుల పేరు వెనకాల పెట్టినాడు కదా. మరి ఆ విధముగా మరి మంచి మాదిరి మనకు చూపించినాడు కదా.
మరి ఏ క్షణమైనా ఎప్పుడైనా రమ్మంటే, లేదు ప్రభువా నాకు పనులు ఉన్నాయి, లేదు ప్రభువా నాకు ఎన్నో పిలుపు ఉంది, ఇంకా నేను ఎన్నో అద్భుతాలు చేసేది ఉంది, స్వస్థతలు చేసేది ఉంది, ఎన్నో కళలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి అని అవుతామా? లేదు. దేవుని రాకడొస్తే ఉండు ప్రభువా నా వాగ్దానాలను ఏమైనా అని చెప్పి దేవునితో గొడవాడతావా? లేదు కదా. ఈ క్షణము దేవుని రాకడైతే వెళ్ళిపోవడమే. ఆ విధముగా సిద్ధపాటు కలిగి బ్రతకాలి. సిద్ధపాటు అంటే పౌడరు, ఫేర్ అండ్ లవ్లీ, లేదంటే బ్యూటీ పార్లర్ కావు. ఈ మధ్యలో మొగోలు కూడా వచ్చినాయి. ఆ? ఆ? దేవుడిచ్చిన న్యాచురలే కదా. అది సరిపోవట్లేదు. సరే, కాబట్టి సిద్ధపాటు అంటే ఏ క్షణమో దేవుని రాకడా అని చెప్పి సిద్ధపడడమే కదా. కాబట్టి మరి దావీదును కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. నీ పైన దేవుని యొక్క ప్రణాళిక ఉంటే, నీ ద్వారా జరిగించవలసిన కార్యము ఉంటే, శత్రువులు ఏ విధముగా ఉన్నా, మరణపు అంచు నీకు దగ్గరగా ఉన్నా, దేవుడు సెలవు లేనిది నీకు ఏది కూడా తగలదు. ఎందుకు? ఏ హాని కూడా దేవుడు జరిగించేవాడు కాదు. అందుకనే 91వ కీర్తనలో 14వ వచనం రాసి ఉంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతడిని తప్పించెదను. దేవుని ప్రేమించడం మొదలుపెట్టు, దేవుని కార్యము దేవుడు చూసుకుంటాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 68వ వచనము 69వ వచనము చూసినట్టయితే, మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించిన వారందరి చేతి నుండి మనల్ని తప్పించి రక్షిస్తాడు. హల్లెలూయా. మనల్ని ద్వేషించేవారు చాలామంది ఉంటారు. మనం బాగుపడడం చాలామందికి ఇష్టం ఉండదు. మనం సంతోషంగా ఉంటే అందరూ సంతోషంగా ఉండడం తప్పు. ఎవరు సంతోషంగా ఉండరు. మనం ఏడిస్తే సంతోషపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. కానీ వీటన్నిట్లో నువ్వు కలిగి ఉండవలసిందల్లా ఏంటిది అంటే, దేవుని కలిగుండి జీవించు. మనుషుల యొక్క కపటోపాయాలు అంటకుండా బైబిల్ రాసి ఉంటుంది. కీర్తనలు 31వ అధ్యాయము 20వ వచనం. కొత్తగా ఇల్లు కట్టుకుంటే దాని మీద దిష్టి బొమ్మ పెడతారు. ఎవరి దిష్టి నా మీద పడద్దు అని. ఇల్లు కట్టుకుంటున్నారా నాయన, కష్టపడి అక్కడ ఇక్కడ పోగేసి కట్టుకుంటున్నాను, నీ కళ్ళు చూపు నా మీద పడనీయకు, నీ మాట నా మీద పడగనీయకు అని చెప్పి ఏదో దిష్టి బొమ్మ పెడతారు. పొలం మీద దిష్టి బొమ్మలు పెడతారు. పెళ్లి కొడుకు శుభమా అని పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ ఏడుపులు వీళ్ళ ఏడుపులు ఎందుకంటే బుగ్గసొక్క పెట్టుకుంటాడు. దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా అన్న బొగ్గసొక్క పెట్టచ్చా అంటారు. ఇదెక్కడ ఆచారం? మనకెక్కడ ఉంది దిష్టి తీయడము? మనకెక్కడ ఉంది బుగ్గ చుక్కలు ఇవన్నీ? మనకున్న ఆయుధం ఏంటిది? ప్రార్థన. మనకున్న ఆయుధం ఏంటిది? వాక్యము. బైబిల్ రాస్తుంది, ప్రార్థన చేత వాక్యము చేత సమస్తము చెప్పాలి పవిత్రపరచబడతాయి. ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, ముహూర్తాలు లేకుండా ఇంకేదో వాస్తు అని చెప్పి ఆఖరికి ఒక ఆయన బాత్రూమ్ మర్చిపోయినాడు వాస్తు అని చెప్పి. కాబట్టి గడప ఇక్కడ ఉండాలా, లేకుంటే కిటికీ అక్కడ ఉండాలా, ఇటు తిరిగి పనుకోవాలి, బీరువా ఎక్కడ ఉండాలి, ఇవన్నీ చాదస్తమైన మాటలు. బైబిల్లో రాసిన మాట ఒకసారి చదవండి బ్రదర్. కీర్తనలు 31వ అధ్యాయము 20వ వచనం. మనుషుల యొక్క కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. హల్లెలూయా. నీకు దేవుడు ఉంటే నీకు భయపడాల్సిన అవసరం లేదు. శత్రువులకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు బాగుపడవరా అంటారు చూడు, నిజంగా బాగుపడినేమో అనుకుంటారు వీళ్ళు. కాదు, నీ పక్షాన దేవుడు ఉన్నాడు. అనవసరంగా నువ్వు పలికి, అనవసరంగా నువ్వు తలంచి నువ్వేం చేస్తున్నావు? నీ జీవితానికి ఒక తాళం బుర్ర వేసుకుంటున్నావు. తాళం చేయి ఎక్కడో పడేసినావు. తాళం చేయి తీస్తేనే నీ జీవితంలో ఆశీర్వాదాలు విడుదలవుతాయి. కాబట్టి అనవసరంగా పలకకు, చావు అనే మాట రానియకు. పాస్టర్ గారు నా సావు గురించి అని చెప్పి నన్ను అడగద్దు. బ్రతకడం నేర్పించాడు పాస్టర్ గారు. బ్రతికి దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు జీవించడానికి నేర్పించారు పాస్టర్ గారు కదా. అది ఉండాలి మనకి, అది ఉండాలి. ఆ విధంగా జీవించాలి. మరి దేవుడు తన పిల్లలని దేవుడు మంచిగానే ఉంచుతాడు. ఎందుకు? ఆయన ఎవరి యొక్క కపటోపాయములు అంటకుండా ఆయన సన్నిధి చాట్లు దాస్తాడంట. మొదటి విషయము. రెండో విషయము, మన జీవిత కాలం అంతా మనం ఎలా ఉండాలంట? నిర్భయలోమై ఉండడమే రక్షణ.
ఏంటి నిర్భయమైన జీవితము? దేనికి నువ్వు భయపడేది కాదు, దేనిని బట్టి కూడా నువ్వు భయపడేది కాదు. బైబిల్ ఒక మాట రాస్తుంది, నేను ఏది భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది అంటున్నాడు భక్తుడు. సామెతలో ఒక మాట రాస్తుంటుంది, భయపడటం వలన మనిషికి ఉరి వచ్చును అని రాస్తుంది. చాలా మట్టుకు చాలా జీవితాల్లో, వారి జీవితాల్లో జరిగేది వాళ్ళ భయాలను బట్టే. అందుకనే నీ మనసులో కలవరం ఉండకూడదు, నీ మనసులో భయానికి చోటు ఇవ్వకూడదు. నువ్వు భయాన్ని వెలగొట్టాలి అంటే ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన యందలి విశ్వాసం చేత ఆయనందలి విశ్వాసము చేత ధైర్యమును కలిగి బ్రతకాలి. ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగిన. దేని బట్టి అంటే విశ్వాసమును బట్టి. ఉన్నదా దేవుని యందు విశ్వాసము? విశ్వాసముతో మరి పేతురు నీళ్ళ మీద నడవగలిగినాడు. కానీ గాలిని చూసి భయపడినందుకు తనలో ఏమొచ్చింది? సందేహం వచ్చింది. సందేహం వచ్చినందుకు ఏమైంది? ఆ నీళ్ళలో జారి పడిపోయినాడు. అన్నీ కూడా క్షణాల్లో జరిగిపోయింది. కాబట్టి భయము నిన్ను పడగొడుతుంది. భయము రాణిస్తే, భయము సాతాను యొక్క ఆయుధం. అందుకనే బైబిల్లో 365 సార్లు నువ్వు గూగుల్లో సెర్చ్ చేయి, 365 సార్లు భయపడకూడదనే మాట రాసి ఉంటుంది. బైబిల్ వెతక కానీ గూగుల్లో 1 నిమిషం చాలు, 365 సార్లు దేవుడు చేసిన వాగ్దానము భయపడదని. ఎందుకు? ప్రతిరోజు మనకు దేవుడు చేసిన వాగ్దానమైనది. కాబట్టి వీటన్నిటిలో మనము చేయవలసిందల్లా ఏంటిది అంటే దేవుని ప్రేమించాలి, దేవునికి నువ్వు దగ్గర అవ్వాలి. నువ్వు నిర్భయముగా అంటే భయము లేకుండా బ్రతకగలగాలి అంటే నీలో కావాల్సింది ధైర్యము కావాలంటే నువ్వు చేయాల్సిందల్లా ఏంటిదంటే దేవుని పైన విశ్వాసం ఉంచు. దేవుని పైన విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, 1 యోహాను 4వ అధ్యాయము 18వ వచనం చూసినట్టయితే ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమ భయమును ఏం చేస్తుందంట? పారదోలుతుందంట. బుచ్చమ్మ గారు అంటున్నారు రా, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది కదా. ఎవరెడలా నువ్వు దేవుని ఎడల నువ్వు ప్రేమ కలిగి ఉంటే నువ్వు దేనికి భయపడవు, రోగానికి భయపడవు, సమస్యలకి భయపడవు, దేనికి కూడా నువ్వు కంగారు పడవు. ఎందుకు? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి. నీ జీవితంలో రక్షణ అనేది దేవుడు ఇవ్వడానికి వచ్చినాడు. ఏంటి ఆ రక్షణ అంటే శత్రువుల చేతి నుండి విడిపించడం మాత్రమే కాదు, నీ జీవిత కాలం అంతా కూడా నిర్భయముగా జీవించడం. మూడో మాట ఏంటిది? ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను రక్షణ అనేది దేవుడు కలగజేసినాడు. ఏంటిది? దేవుని నువ్వు సేవించాలి, నువ్వు దేవుని మొక్కాలి, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి. ఆ రక్షణకర్త అయిన దేవుని నువ్వు ఏ విధముగా బ్రతకాలి అంటే నువ్వు పరిశుద్ధముగా బ్రతకాలి. నువ్వు పరిశుద్ధత లేకుండా దేవుని రక్షణలో నువ్వు ఆనందించలేవు, దేవునిలో నువ్వు సంతోషించలేవు. ఎందుకు? నువ్వు కావలసిందల్లా ఏంటిది అంటే పరిశుద్ధంగా బ్రతకడము. రెండోది నీతిగా జీవించడం. నీతి న్యాయములు దేవుని యొక్క సింహాసనానికి ఆధారమై ఉన్నది. నువ్వు నీతిగా న్యాయముగా ఉన్నట్లయితే దేవుడు నీ దగ్గర ఉంటాడు, నీతోనే ఉంటాడు. ఆయన నిన్ను తన సింహాసనముగా ఏర్పరచుకుంటాడు. ఎందుకు అంటే ఆయన నీతి న్యాయములను ప్రేమించేవాడు. నీతి న్యాయములు. చాలామంది దేవుని నమ్మిన తర్వాత బాగానే ఉంటుంది, సావు దగ్గర, పెళ్ళిళ్ళ దగ్గర, ఇంట్లో ఏమైనా కార్యాల దగ్గరే వస్తుంది. ఏంటిది? రహస్యంగా పెడతారు దేవుణ్ణి రా. మా కులమూలకే ఇవ్వాలి అన్నా, మా కులం ఉంటేనే చెప్పు అన్నా పెళ్ళిళ్ళైనా రా. కాదు, నువ్వు దేవుని నమ్మితే నీతిగా బ్రతకగలగాలి, న్యాయముగా జీవించగలగాలి, వీటన్నిటిలో పరిశుద్ధంగా బ్రతకగలగాలి. 1 తిమోతి 4వ అధ్యాయము, ఇందాక మీకు ప్రశ్న ఇచ్చిన దానికి సమాధానం. 1 తిమోతి 4వ అధ్యాయము 5వ వచనం, దేవుని వాక్యము ప్రార్థన వలనే పవిత్రపరచబడుచున్నది. ప్రార్థనను బట్టి, వాక్యమును బట్టి సమస్తమైన దోషాలు పోతాయి, సమస్తమైన కీడులు తొలగిపోతాయి. చేయాల్సిందల్లా ఏంటిది? ప్రార్థన పెంచు, వాక్యం పెంచు, కానీ వాస్తు కాదు మార్చేది, ఇంకెవరినో మార్చేది కాదు. పెళ్ళంత అయిపోయిన తర్వాత ఇప్పుడు భర్తను మారుస్తా అంటే ఏమైనా బాగుంటుందా? పెళ్ళంత అయిపోయిన తర్వాత భార్యను మార్చుకుంటా అంటే
ఆ? ఏం బుద్ధి అది? రా, మార్చుకోవాలి. మార్చుకోవాలంటే వల్ల కాకపోతే నువ్వు మారాల్సి వస్తుంది. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, పన్నులు పెంచి పనిలో ఏం చేస్తాడంట? మనల్ని మారుస్తాడంట దేవుడు కదా. అన్నిటికంటే గొప్పదైనది ఏంటిది? ఆత్మల రక్షణనే కదా అని చెప్పి ఒక్క మనిషి కొరకు కొన్ని వేల కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళేవారు. రాత్రి పగలు రూమ్లోనే ఉండేవాడు. ఏ టైంకైనా బెల్లు కొడితే డ్రెస్ మార్చుకొని బయటికి వస్తే టైం ఎక్కడ దాటిపోతుందా అని చెప్పి నైట్ ప్యాంట్లు మానేశాడంట పాస్టర్ గారు. నైట్ ప్యాంట్లు. మరి ఆ విధముగా ఏంటిది అంటే ఒక ఆత్మరక్షణ కొరకు, ఒక ఆత్మరక్షణ కొరకు. కాబట్టి అనేవాడంట తనతో ఉన్న వాళ్ళతో, ఆత్మల రక్షణ కంటే గొప్పదేముంది అంటే వెనకాల నుంచి స్వరం వినబడ్డది. ఏమని? స్వరక్షణ. ఈ మధ్యకాలంలో నేను ఒక పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాను. అది కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అంట. మనము పాస్టర్స్ మీటింగే కష్టం. మరి దాదాపు 27 సంవత్సరాల పరిచర్యలో మన యొక్క ఈ పరిచర్యలో ఈ సేవలో ఎక్కడెక్కడైనా వాక్యం చెప్పాను, కానీ బయట చెప్పింది చాలా తక్కువ. లెక్క పెట్టచ్చు 1, 2, 3 అని. ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్స్ మీటింగ్కి నేను వాక్యం చెప్పమంటే అది కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అంట. అంటే తొందరగా వాక్యం ముగిస్తే కానీ బ్రేక్ఫాస్ట్ ఉండదు. కాబట్టి అక్కడ వచ్చిన వాళ్ళు పండితులు, సేవకులు. మరి వాళ్ళకి ఏమైనా కోపం వస్తే బైబిల్తోనే కొడతారు వాళ్ళు మనల్ని. కాబట్టి అందుకని ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిదిరా బాబు అనుకుంటాం. కానీ మరి చెప్పమన్నారు కదా అని చెప్పి వెళ్ళి చెప్పాను దేవుని వర్తమానము. వాటన్నిటిలో పాస్టర్ గారి యొక్క నడిపింపు, పాస్టర్ గారి యొక్క ఇవన్నీ కూడా అక్కడ పంచుకోవడం జరిగింది. మరి ఈ విధముగా పాస్టర్ గారు ఒక్క మనిషి కొరకు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసేవాడు. ఆత్మల సంపదన కంటే గొప్పది లేదని చెప్పి ఎంతో పాకులాడారు, ఎంతో ప్రయాసపడ్డాడు. తన సుఖాన్ని, సంతోషాన్ని, సమస్తాన్ని వదులుకున్నాడు ఆత్మల రక్షణ కొరకు. కానీ దేవుడు చెప్పిన మాట దానికంటే గొప్పది స్వరక్షణ. నీవు పరిశుద్ధంగా బ్రతకకుండా, నువ్వు నీతిగా నిజాయితీగా బ్రతకకుండా ఇంకెవరినో రక్షిస్తానంటే, ఇంకెవరినో సేవ చేస్తాను అంటే దేవుడు మెచ్చుతాడా? దేవుడు ఆనందిస్తాడా? అలాంటి వాళ్ళు కూడా నరకంలో గాలుతారని బైబిల్ రాస్తుంది కదా. కాబట్టి మరి ఏంటిది మనం నేర్చుకున్నది? ఏంటిది? అన్నిటికంటే గొప్పది ఏంటిది? నిన్ను నువ్వు పరిశుద్ధముగా, ప్రాణార్పణముగా దేవుని కొరకు బలి అవడము దేవుడు కోరుకున్నాడు. సగము సగము కాదు కదా. అమ్మ చెప్పినట్టు చేస్తే అమ్మ సేవ, నాన్న చెప్పినట్టు చేస్తే నాన్న సేవ, దేవుడు చెప్పినట్టు చేస్తే దేవుని సేవ అని చెప్పాడు పాస్టర్ గారు నాకు. కాబట్టి మరి ఎవరు దేవుని మెప్పిస్తున్నామా, దేవుని సంతోష పెడుతున్నామా? కాబట్టి వీటన్నిటిలో మనల్ని మనము పరిశుద్ధంగా ఉండగలగాలి. దావీదు మహారాజు తన జీవితంలో పాపము చేయలేదు, కానీ ఉరియా భార్యతో పాపము చేసినాడు. పాపము చేసినందుక ఎంత ఏడ్చినాడు, ఎంత ఏడ్చినాడు, ఎంత ఏడ్చినాడు. ఏడ్చి ఏడ్చి తన పరుపు తేలిపోయిందంట. దేన్ని బట్టి? పాప క్షమాపణ, పశ్చాత్తాపము. చాలామంది ఆ పాప క్షమాపణలా ఉండదు, అది ఏదో ఘనకారంలో చెప్తుంటారు. నేను అంతకుముందు తాగుబోతోని, అంతకుముందు ఈ పాపం చేసిన, సిగ్గుండాలి చెప్పనీకి. సిగ్గున్నది ఉండదు. అలాంటివన్నీ మారినాను, ఇంకా ఇప్పటి నుంచి నీ భజన చేయాలా? లేదు. పాతాన్ని, గతాన్ని వదిలిపెట్టమన్నాడు దేవుడు. దేవుడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఐగుప్తుని జ్ఞాపకము చేసుకోవద్దంటాడు దేవుడు. పాత దాంతో నీకేం పని? ఎవరికి మొక్కితే ఏంటిది? ఇప్పుడు ఎవరిని మొక్కుతున్నావు నీవు? సగం సగం భక్తి అయిపోయిందా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలోనైనా పడిపోవడానికి అవకాశం ఉంటుంది, కానీ దేవుని ఆధారం చేసుకోగలగాలి. దేవుని ఆధారం చేసుకొని మనల్ని మనము తగ్గింపుతో దేవుని మహిమపరిచే జీవితాన్ని కలిగి ఉండాలి, జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మరి ఇక్కడ చూసినట్లయితే మరి దావీదు పశ్చాత్తాపముతో 51వ కీర్తన రాసినాడు. దాని మీద హెడ్లైన్స్ కూడా రాసి ఉంటుంది. తను పాపము చేసినప్పుడు పశ్చాత్తాపముతో రాస్తున్న కీర్తన అయి ఉన్నది. అది మనం పాడేది కాదు, అది మనం పాడేది కాదు. ఎందుకో చాలామంది ఎవరెవరో పాటలు తీసుకొని కాపీ కొడుతూ ఉంటారు.
వాళ్ళ అమ్మ నాన్న బతికే ఉంటారు, మా అమ్మ నాన్న నన్ను విడిచిపెట్టారు, చచ్చిపోయారని పాట పాడుతూ ఉంటారు. అది వాళ్ళకు సొంతం ఆ పాట, వాళ్ళకు సొంతం ఆ పాట. నీకు కష్టాలు లేవు, శ్రమలు లేవు, బాధలు లేవు, అందరు నేను వెలేశారని చెప్పి పాట పాడుతూ ఉంటారు. అంటే కోరుకుంటున్నట్టుగా ఉంటుంది పాటలు. కానీ ఆ 51 కీర్తనల ద్వారా దావీదు ఎంత నలిగిపోయినాడో అక్కడే మనకు కనబడుతుంది. ఏమంటాడు అది మొత్తం చెప్తే మీకు మూడవుతుంది. దాంట్లో ఒక మాట చెప్తాను. ఏమంటున్నాడు? 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ఏం పోగొట్టుకున్నాడు? బెత్షెబతో పాపము చేస్తే పరిశుద్ధాత్మను పోగొట్టుకోలేదు, ఆయన సన్నిధిలో నుండి త్రోయబడలేదు. రాసి ఉంటుంది ఏమని? నీ సన్నిధిలో నన్ను ఇంకా త్రోయవేయకు, నాలో నుంచి నీ ఆత్మను తీసివేయకు. అంటే తీసివేయబడలేదు. ఏమి పోయింది అంటే రక్షణని ఆనందం పోగొట్టుకున్నాడు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిజం తీసుకొని నువ్వు ఇంకా తాగుడు మానకపోతే, నువ్వు ఇంకా అబద్ధాలు మానకపోతే పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు. నేను కోపం వస్తే నేను మనిషిని కాదంటున్నారు. ఎవరు? భక్తిపరులు అయ్యా. ఉపవాసాలు చేసి, దర్శనాలు చూసి, గొప్ప గొప్ప పిలుపులు చూసి కోపం వస్తే మంచోడు కాదంట కదా. ఏమైపోయింది? దావీదు అంటున్నాడు, నీ రక్షణానందము నాకు మరలా దయచేయము. రక్షణలో మనకేముండాలి? ఆనందం ఉండాలి, తృప్తి ఉండాలి, సంతోషం ఉండాలి. దేవుని కలిగినందుకు నీ జీవితము సంతోషముగా మారాలి. ఏమైంది? పాపము చేసినందుకు, అపవిత్రముగా జీవించినందుకు, పరిశుద్ధత అనేది లేనందుకు, నీతి అనేది మర్చిపోయినందుకు రక్షణ అనేది పోగొట్టుకున్నాడు. మరి మనము ఏ విధంగా ఉంది మన సాక్ష్యం? మన బయట ఏ విధమైనది సాక్ష్యం? సంఘం లోపల కాదు సాక్ష్యం, సంఘం బయట సమాజంలో ఏ విధముగా ఉంది, కుటుంబం మధ్యలో ఏమి విధంగా ఉంది మన సాక్ష్యము, అది లెక్కలోకి వస్తుంది. కాబట్టి మరి మన రక్షణను బట్టి మనము సంతోషిస్తూ ఉండాలి. రెండవ మాట, నీతి కలిగి బ్రతకగలగాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7-8 వచనాలు చూసినట్లయితే, ఈ భూమి మీద నువ్వు పరిశుద్ధముగా, పవిత్రముగా, నీతిగా జీవిస్తే అదే నీకు పరలోకములో పవిత్రత, నీతి అనే వస్త్రములు నువ్వు ధరించుకుంటావు. ఈ భూమి మీద నువ్వు అపవిత్రంగా జీవిస్తే, అపరిశుద్ధముగా మాట్లాడుతూ, అపరిశుద్ధమైన చూపులు కలిగి, అపరిశుద్ధమైన ఆలోచనలు కలిగి, అపవిత్రమైన జీవితం జీవిస్తే ఉండేది ఎక్కడ? పరలోకములో కాదు, నరకములో కదా, నరకములో. కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి ఆ గొప్ప రక్షణకు మనము చేయవలసిందల్లా ఏంటిది అంటే, మన రక్షణ అనే వస్త్రాన్ని మనము మలినము చేసుకోకుండా కాపాడుకోవాలి. ఆ పరలోకంలో చేర్చేది నీ పరిశుద్ధత, నీ నీతి గల వస్త్రములు. ఒకసారి చదవండి, ప్రకటన 19:7-8 వచనాలు. సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఎక్కడ సిద్ధపరచుకున్నది? పరలోకంలో. బ్యూటీ పార్లర్ లేవు పిలిపించి బ్యూటీ పార్లర్ చేసుకోవడానికి. ఈ భూమి మీదనే సిద్ధపడాలంట, బ్యూటీ పార్లర్ కాదు. పరిశుద్ధముగా, నీతిగా నువ్వు సిద్ధపడాలి. మరి ఎంతగా పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు, నీతి కొరకు ఆశపడుతున్నావు? అది ఆలోచన చేద్దాం. ఆ విధంగా మనల్ని మనము సిద్ధపడదాం. అదే నీతి వస్త్రములు కలిగి జీవించగలగాలి అంట, జీవించగలగాలి. మరి ఉన్నదా? మత్తయి సువార్తలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఒక ఒక పెద్ద ఊరికి పెద్ద ఆయన తన కొడుకు పెళ్ళికి పిలుస్తూ ఉన్నాడంట. పిలిస్తే అందరూ సాకులు చెప్పినారంట. సాకులు చెప్తే ఇక లాభం లేదని చెప్పి ఆ ఊర్లో ఉన్న దేనికి పనికిరాని వాళ్ళని, ఎవరిని పడితే వాళ్ళని పెళ్ళికి పిలురా నాయన, చాలా లక్షలు కోట్లు పెట్టి మరి సిద్ధపరిచాను అని అంటే, ఎన్నిక లేని వాళ్ళని పిలిచినాడంట. వచ్చారు అందరూ, ఆ పెండ్లి విందుకి నిండిపోయినారు. కానీ అందులో చూస్తే ఒక ఆయనకి ఏం లేవంట. ఏం లేవో చెప్పాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనం.
అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, పెళ్లి వస్త్రములు ధరించుకుని ఒకరిని చూచి, స్నేహితుడా, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక నీకు దిక్కు లేదు, మొక్కు లేదు, నీకు బయట పలుకుబడలేదు, విలువ లేదు, నిన్ను ఎవరు పట్టించుకోరు, ఎవరు నిన్ను చూడరు, అలాంటి వ్యక్తిని నిన్ను పిలిచాను, అలాంటి వ్యక్తిని నిన్ను ప్రేమించి స్నేహితుడా అని పిలుస్తూ ఉంటున్నాడు దేవుడు. అంతగా మనల్ని ప్రేమించినాడు, అంతగా మనకు ఒక విలువనిచ్చినాడు. అయితే నీకు మరి ఆ యొక్క పెళ్లి బట్టలు ఇచ్చాను కదా, పెళ్లి వస్త్రములు ఇచ్చాను కదా, ఏవి అంటే, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడగగా అడగగా వాడు మౌని అయి ఉండెను. వాడు మౌనమై ఉన్నాడంట, ఏమి చెప్పట్లేదు. కొంతమంది సమాధానమే ఇయ్యరు కదా. కానీ మరి ఆయన సమాధానం ఇవ్వకపోతే మరి ఆ యొక్క యజమానికి, ఆ తండ్రికి ఎక్కడలేనంత కోపం వచ్చిందంట. వీడిని తీసుకుని ఎక్కడేయండి, కాళ్ళు చేతులు కట్టేసి పండ్లు కొరకు వాళ్ళ మధ్యలో మరి నరకంలో వేయమని చెప్పి ఆ మనిషిని పంపించేసినాడట. ఎందుకు, దేన్ని బట్టి? ఏంది ఆ పెండ్లి వస్త్రములు అంటే, రక్షణ అనే వస్త్రములు. నీకు రక్షణ అనే వస్త్రములు నీకు లేకపోతే నువ్వు పోయేది ఎక్కడికి అంటే నరకానికే. బైబిల్ చెప్తున్నమాట, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్పబడ్డది. కాబట్టి ఆఖరి వరకు మన వస్త్రములు మనం ఏం చేయాలంట, కాపాడుకోవాలి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము, తన వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. ఏం వస్త్రాలు? మనకిచ్చిన పట్టు వస్త్రాలు కాదు, మనం వేసుకుంటున్న బట్టలు కావు. ఏంటి? ఆయన రక్తములో కడగబడి దేవుడిచ్చినటువంటి అమూల్యమైన రక్షణ అనే వస్త్రములు. నిన్ను నువ్వు దేవునికి పరిశుద్ధముగా బ్రతుకుతున్నటువంటి పరిశుద్ధమైన నీతి అయిన వస్త్రములను నువ్వేం చేయాలి? మలినము చేసుకోకుండా, అపవిత్రపరచబడకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటే నువ్వు ధన్యుడవవుతావు. అందుకనే రక్షణ అనే ఏంటిది? అపోస్తల కార్యం 2వ అధ్యాయము 40వ వచనము, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందగలగాలి. నీ రక్షణ నువ్వు కాపాడుకోగలగాలి అంటే ఈ లోకానికి నువ్వు వేరుగా బ్రతకవలసి ఉంటుంది. మూర్ఖములో ఇంకా ఏంటిదంట, వక్రం. మూర్ఖుడు అంటేనే వంకర టింకర, వాళ్ళలో ఇంకా వంకరతనం అంట. నేను పట్టుకున్న కుందేలుకి ఎన్ని కాలు? అసలు 4 కాలు, వాడు 3 అంటాడంట. ఇంకేమంటాడంట, ఒక కొమ్ము కూడా ఉందంటాడంట. నమ్మాలి ఇంకా. ఏంటిది? అది మూర్ఖమైన మనుషుల మధ్యలో మనం ఉన్నాము. కాబట్టి వీటన్నిటిలో మనము దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. మనము దేవుని కొరకు పరిశుద్ధముగా బ్రతకగలగాలి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో రక్షణ అనే నిరీక్షణ శిరస్త్రాణము కలిగి జీవించగలగాలని రాస్తుంది. అదే సర్వాంగ కవచములో దేవుడిచ్చినటువంటి ఒక ఆయుధము. ఏంటిది అంటే నీ రక్షణ నువ్వు కాపాడుకోగలగాలి. చివరిగా హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసేది కాదు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే తప్పించుకోవడం రాస్తుంది. కాబట్టి మన రక్షణను మనం కాపాడుకుంటూ, ఆ గొప్ప రక్షణను దేవుడు మనకి ప్రేమగా ఇచ్చినాడు. దేవుడు ఆ రక్షణనే కింద మనము ఏ విధముగా బ్రతకగలుగుతున్నాము ఒకసారి మనము తీర్మానం చేసుకుంటూ మన రక్షణ మనం కాపాడుకుంటూ ఆఖరి ఊపిరి వరకు సర్దుకోకుండా బ్రతకడానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక.